తిరుపతి తొక్కిసలాటలో 6 మృతి చెందారు. గాయపడ్డ 41 మందిలో 21 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. మిగతా క్షతగాత్రుల్లో 3కి మాత్రమే తీవ్రంగా గాయాలైనట్టు చెప్తున్నారు. 5 మృతిపై తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసులు నమోదు చేశారు. బైరాగి పట్టడిలో 4 మృతిపై నారాయణవనం ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. శ్రీనివాసం దగ్గర 1 మృతిపై బాలయ్యపల్లి ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తొక్కిసలాటకి ముందే ఓ మహిళ మరణించినట్టుగా చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడని బయటకు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో గేటు తెరవంగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎక్కువ 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. భక్తులు ఇప్పటికి కూడా దాదాపు చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా శ్రీవారి దర్శనం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇది దురదృష్టకర సంఘటన. ఇది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వెంటిలేటర్ మీద ఎవరు లేరు, అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. అయితే వీరిలో ఒకరికి అస్వస్థత కారణంగా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పుడు గేట్లు తెరవబోతే క్యూ లైన్ గేట్లు తెరుస్తున్నారనే భావంతో భక్తులందరూ ఒక్కసారిగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగా తొక్కిసలాట జరిగింది. 5 ఆ తొక్కిసలాటలో చనిపోయారు. అయితే క్యూ లైన్ దగ్గరే ఒకరు ఉంటూ అస్వస్థతకు గురైతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో తర్వాత మళ్ళీ అక్కడ మరణం సంభవించింది. అంటే తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు 5 మంది. అయితే క్యూ లైన్లో వేచి ఉండే క్రమంలో అస్వస్థతకు గురై చనిపోయిన వాళ్ళు. కాబట్టి 5+1గా 6 మంది మృతులుగా చూడాలి.